హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. ఈరోజు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చలికాలం వచ్చేసింది. చలికాలం అంటేనే పచ్చళ్ళ సీజన్ కదా. ఈరోజు కమ్మటి టమాటా పచ్చడి 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఎండతో పని లేకుండా, ఎండలో ఎండబెట్టే పని లేకుండా మనం ఈరోజు టమాటా పచ్చడిని పెట్టుకుంటున్నాం. టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏందో ఇప్పుడు మనము వీడియోలో చూసేద్దాం. రండి వెళ్దాం. టమాటా పచ్చడికి ఇలాగా దూరగా గట్టిగా ఉండాలి, ఎర్రగా ఉండాలి. టమాటాలు చూడండి నిగనిగలాడిపోతున్నాయి. ఇలా ఉండే టమాటాలను మనం ఫ్రెష్గా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలి టమాటాలు. చూడండి ఎంత నిగనిగలాడుతున్నాయో. ఇలాంటి లావు టమాటాలు అయితే బాగుంటాయి. ఇవి 2 కేజీల టమాటాలు. ఈ 2 కేజీల టమాటాలకు మనకి చింతపండు కావాలి. 1/2 కేజీ చింతపండు. చూడండి ఇది చింతపండు ఫ్రెష్గా పుల్లలు లేకుండా ఏరి పెట్టుకున్నా. ఎండలో పెట్టి మంచిగా పెట్టుకుంటే ఎక్కడ పురుగు లేని కొత్త చింతపండు తీసుకోవాలి. చూడండి ఎక్కడైనా గింజలు ఉంటే ఇలాగ ఏరి పక్కన పడేసుకోండి. ఇది 100 గ్రాముల ఉప్పు, అంటే కేజీకి 50 గ్రాములు. ఇది వచ్చేసి 100 గ్రామ్స్ గ్లాస్ అండి. అలాగే 100 గ్రాముల కారం. తర్వాత పల్లి నూనె. ఇది వచ్చేసి పల్లి నూనె ప్యాకెట్ తీసుకున్నాను. పల్లి నూనె అయితే బాగుంటుందండి. మీరు ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు. నేను ఇది డబుల్ ఫిల్టర్ పల్లి నూనె అదే తీసుకున్నానండి. గ్రౌండ్నట్ ఆయిల్. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు మనం చూసేద్దాం. సన్న ఆవాలు, ఇవి చూడండి. ఆవాలు, ఎల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, నూనె కావాలి. ముందుగా మనం ఏం చేస్తామంటే ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు వీటిని వేయించుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని వేయించేసుకుందాం. ఇవండి టొమాటో పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ ముందుగా మెంతులను వేయించుకుందాం. మెంతులు ఎక్కువ టైం పడుతుంది కదా. 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే సరిపోతాయండి. సిమ్లో పెట్టుకొని మెంతులను చక్కగా వేయించుకుందాం. మెంతులు వేగిన తర్వాత ఆవాలు వేసుకొని జీలకర్ర వేసుకుందాం. కమ్మటి వాసన వస్తున్నాయి చూడండి. చక్కగా మెంతులు వేగుతున్నాయి. ఈ మెంతులు వేయించుకుందాము. ఇప్పుడు కొద్దిగా వేగినాయి కదా, 1 కప్పు వేసుకుంటున్నాను. ఒకవేళ మనకు తగినంత వేసుకుందామండి. ఇది మిగిలిపోయినా కూడా ఏం కాదు, పనిచేస్తుంది. మనకు వేరే చట్నీలో కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ వేయించుకుందాం. చూడండి టమాటా పచ్చడి కోసం పెద్ద బాండి పెట్టుకోవాలి. ఇలాంటి గిన్నె పెట్టుకుంటే ఉడకడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఇవన్నీ దోరగా వేయించుకుందాం. మీలో ఎంతమందికి టమాటా పచ్చడి అంటే ఇష్టమో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టపడతారు టమాటా పచ్చడి అంటే. మా బాబు అయితే ఇంకా ఉప్మాకి, అన్నంకి, అలాగే దోశకి, ఇడ్లీకి వేడి వేడి అన్నంలో ఇంత పచ్చడి వేసుకొని ఇంత అన్నం నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎండతో పనే లేదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉడకబెట్టి పెట్టుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటుంది. వెనకటి కాలంలో అయితే అందరూ ఎండలో ఎండబెట్టి పెట్టుకునేవాళ్ళు. అదంతా నల్లగా అయిపోతుంది. ఇది 6 నెలలే కాదండి, సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుంది. కాకపోతే చేసే ప్రాసెస్లో ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలి. మనము అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చట్నీలో ఉప్పు కారం అనేది తెలుస్తుందండి. ఉట్టిగా ఇట్లా టేస్ట్ చూసే బదులు అన్నంలో వేసుకొని తింటే కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఆవాలు, జీలకర్ర, అలాగే మెంతులు వేగిపోయినాయి. ఇవి వేగినాయని మనకి ఎలా తెలుస్తాయంటే ఆవాలు ఎర్రగా ఉన్న ఆవాలు తెల్లగా అవుతాయి. ఇవన్నీ చల్లగా అవ్వాలి కదా. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఆవాలు వేగినాయో లేదో చూద్దాం. ఇప్పుడు చిటపటలాడుతూ కమ్మటి వాసన వచ్చి తెల్లగా వేగిపోయినాయి. ఇలా తెల్లగా అయితే ఆవాలు వేగినట్టు లెక్క. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవి కూడా చల్లగా అవ్వాలి. ఈలోపు మనం మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసి టమాటాలు ఫస్ట్ కట్ చేసుకోవాలండి. ఇవి స్టవ్ ఆఫ్ చేసేసి టమాటాలన్నీ కట్ చేసుకుందాం. ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లగారనిద్దాం. ఇప్పుడు మనము ఈ టమాటాలను కట్ చేసుకుందాం. టమాటాలను చూడండి, పెద్ద పెద్ద టమాటాలకు ఈ ముచ్చికలన్నీ ఇలాగా తీసేయాలి. ఈ బొట్టు ఉంటుంది కదా, ఇలా తీసేసుకొని టమాటాలన్నీ
ఇలా ఒక్క టమాటాలో 4 ముక్కలు చేసేసుకున్నా సరే సన్నగా చేసుకుంటే త్వరగా ఉడుకుతాయి. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క టమాటాను ఈ విధంగా రసంతో సహా మనం వేసేసుకోవాలి. ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాం. ఇలాగా చూడండి, టమాటాలన్నిటిని ఇలాగ బొట్లు తీసేసి వీటిని మనము చాకుతోని 4 ముక్కలుగా కట్ చేసుకుందాం. పెద్ద టమాటాలు అయితే 4 ముక్కలు, చిన్న టమాటాలు అయితే 3 ముక్కలు అలాగా చేసేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలన్నీ మనం కట్ చేసుకొని వద్దామండి. చక్కగా టమాటాలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటాలు ఆయిల్లో వేసేసి ఇవి పొడి చేసుకొని వద్దాం. ఆవాలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసి మెత్తటి పొడి చేసుకుందాం. చల్లగా అయిపోయినాయండి ఆవాలు, ఇవన్నీ చూడండి చల్లగా అయిపోయినాయి. పొడి చేసుకొని వద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి టొమాటోలు ఉడకనిద్దాం. మీకు చూపిస్తాను. చూడండి, స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఇందులో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్క లోపల మనం ఈ టొమాటోలను కొద్దిగా వేద్దాం. ఇలాగా టొమాటోలన్నీ వేసేద్దామండి. ఉడుకుతూ ఉంటాయి. ఆయిల్ ఎందుకు వేసాను అంటే టొమాటోలు అడుగంటకుండా ఉండడానికి ఆయిల్ని వేసాను. ఇవన్నీ రసంతో సహా టమాటాలన్నిటినీ వేసేద్దాం మనం. ఇలాగ వేసేసి స్టవ్ హైలో పెట్టేసి మూత పెట్టుకొని మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఆ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు వేసుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర, అవి మిక్సీ పట్టేసుకొని వద్దాం. చూడండి, ఆవపొడి రెడీ అయింది. వావ్, మెత్తగా అయింది కదా ఆవపొడి. ఇప్పుడు మనం ఇది పళ్ళెంలో వేసి చల్లార్చుకుందాం. ఈ ఆవపొడిని ఇది నేను ఉసిరికాయ పచ్చడిలోకి దాంట్లోకి ఉపయోగపడుతుందని నేను అప్పుడప్పుడు పికిల్స్ ఎక్కువగా పెడుతుంటానండి. ఆవపొడి పులిహోర కూడా చేస్తాను ఆవపొడితోని, అందుకోసానికి ఎక్కువ పట్టి ఉంచుకున్నాను. ఈ అల్లం కూడా వేసుకోవాలండి టమాటో పచ్చడిలో, చెప్పడం మర్చిపోయాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఈ ఎల్లిపాయలు మిక్సీ పట్టుకుందాం. దీంట్లోనే ఎల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసుకొని చెక్క ముక్కగా అంటే కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని వద్దాం. ఎల్లిపాయలు కూడా మనకు తాలింపు వేసి పెట్టుకుంటే చల్లగా అవుతుంది. చూడండి, ఈ విధంగా ఎల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసుకొని వచ్చాం కదా, ఇది కూడా తీసి పెట్టుకుందాం పక్కన. ఇది తాలింపులోకి అలాగే పచ్చడిలోకి రెండింటికి యూజ్ అవుతుంది ఈ ఓన్లీ ఎల్లిపాయ పేస్టు. ఇప్పుడు కొద్దిగా అల్లం కూడా మిక్సీ పట్టుకుందాం. బాగుంటుంది ఉడికే దాంట్లో వేస్తే, చాలా టేస్టీగా కమ్మగా గుమగుమలాడిపోతుందండి. బాగుంటుంది టమాటా పచ్చడి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చూడండి, మెంతి పొడి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మీకు ఎలా ఉడుకుతుందో చూపిస్తాను. చట్నీ చూడండి, టమాటాలు ఈ విధంగా ఉడికిపోవాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యన కలుపుతూ ఉందాము, అడగంటకుండా. పెద్ద స్టవ్ మీద పెట్టాను తొందరగా ఉడకాలనే ఉద్దేశంతో. ఇలాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఇదంతా నీరంతా ఎగిరిపోయే వరకు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుందాం. ఇట్లా చింతపండు, ఉప్పు, ఓకేనా. ఇవన్నీ ఇంకా టమాటాలు ఉడికే వరకు టైం పడుతుందండి. ఇలాగ మూత పెట్టి ఉడికించుకుందాం. మళ్ళీ మూత పెట్టేద్దాము, నీరంతా ఊడిపోతుంది. చూడండి, ఈ విధంగా టొమాటోలు మొత్తము ఉడికిపోయినాయి. దగ్గరికి ఇలా ఉడకాలి. చూడండి, ఎక్కడ అడగంటలేదు. ఈ విధంగా ఉడికినప్పుడు ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే చూడండి, ఈ ఉప్పు ఇది ఒక 100 గ్రాముల ఉప్పు వేసేసుకొని బాగా ఉడకనిద్దాం. కలుపుకున్న తర్వాత నీరు ఉడుతుంది కదా, ఇదే దాంట్లోనే మనం ఇప్పుడు చింతపండు కూడా వేసుకుందాం. అల్లం కూడా కావాలని చెప్పాను కదా, ఇది చాలండి. 50 గ్రాముల అల్లం మస్తుగా అవుతుంది. ఇది కూడా దంచి వేసుకుందాం రుబ్బేటప్పుడు. ఇప్పుడు ఈ చింతపండు 2 కేజీలకు అద్దపావు చింతపండు, 50 గ్రాములు 100 గ్రాములు 100 గ్రాములు పావు కేజీ చింతపండు కూడా వేసి ఉడికిస్తాను. ఇదంతా ఉడకబెట్టుకోవాలి. దగ్గర పడేదాకా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడే వరకు మనం వెయిట్ చేద్దాం. ఈ 50 గ్రాముల అల్లాన్ని కూడా మిక్సీ పట్టుకొని వస్తాను మెత్తగా. చూడండి, దీంట్లోనే కొద్దిగా ఎల్లిపాయలు కూడా వేసి పెట్టాను.
ఇది చల్లగా అయిన తర్వాత మనం వేసేద్దాము. ఇప్పుడు ఎక్కడి దాకా ఉడికిందో చూద్దాము. ఈలోపు మనము ఈ ప్యాన్లో ఆయిల్ వేసి తాలింపు వేసుకుందాం. చట్నీకి చల్లగా కావాలి కదా మనకి, చూపిస్తాను. చూడండి పచ్చడి దగ్గర పడింది. ఎక్కడ అడగంటకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. నీరు అనేది మనకు అసలు గరిటెకు తగలకూడదు అన్నట్టు. ఇట్లా చూస్తే ఇక్కడ నీరు కనిపిస్తుంది కదా, అలా కనపడకుండా నూనె పైకి తేలే వరకు దగ్గరగా ఉడికించుకోవాలి. ఇంకా కొద్దిగా దగ్గర పడాలి. వెయిట్ చేద్దాం మనం ఉడికేదాకా. ఇప్పుడు పసుపు వేసుకుందామండి. చూడండి 1 టేబుల్ స్పూను పసుపు వేస్తాను. పసుపు వేసి కలిపేస్తాను. ఇదంతా దగ్గర పడ్డాక చూపిస్తాను. స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి పచ్చడి తాలింపు కోసం. స్టవ్ వెలిగించాను, వేడి అవుతుంది. వేడి అయిన తర్వాత తాలింపు వేద్దాం. ఇప్పుడు చట్నీ ఎలా ఉడికిందో మీకు చూపిస్తానండి. చట్నీ చూడండి దగ్గరికి ఎలా ఉడికిందో. ఫోన్కి చిడుతుందని కొద్దిగా దూరం పెట్టాను. చూడండి ఆయిల్ పైకి తేలుతూ ఉంది. మనం వేసిన ఆయిల్ ఎక్కడా అడగంటలేదు, చక్కగా ఉడికిపోయింది. చూడండి గంటకు నీరు అనేది ఎక్కడ కనిపిస్తలేదు, చూసారా? ఇప్పుడు ఇంతకుముందు నీరులాగా కనిపించింది. ఇంకా కొద్దిగా దగ్గర పడనిద్దాం. ఇదంతా దగ్గర పడనిచ్చాక ఈ తాలింపు మనకు వేసుకునే లోపు ఇది చూడండి ఆయిల్ ఎలాగ పైకి తేలుతుంది, అలా పైకి తేలే వరకు ఉడకనిద్దాం. ఇంకా ఆయిల్ వేడైంది, పొగలు వస్తున్నాయి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఇవి వేసుకుందాం. వేసుకొని చిటపటమన్న తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే దించే ముందర ఆఫ్ చేస్తానని స్టవ్ మాడిపోతుంది. చిమ్నీ ఆన్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా ఎల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అలాగే మెంతిపిండి, తాలింపులో కూడా కొద్దిగా మెంతిపిండి వేసుకుందాము. చూడండి మంచి వాసన వస్తుంది. అలాగే ఇంగువలు ఏంటి, చట్నీ ఉంటుంది కదండి. చూడండి ఎల్జీ ఇంగువ ఇది వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంగువ వేసేసి ఇంకా ఇది చల్లారాలి మనకి. కొద్దిగా పసుపు వేసుకుందాం. చాలా సూపర్గా ఉంటుందండి. కమ్మటి పచ్చడి రెడీ అవుతుంది. ఇప్పుడు మనము పసుపు వేసుకొని దించేసుకుందాం. పసుపు వేద్దాం. ముఖమలాడిపోతుంది, వాసన ఎక్కడికో వస్తుంది. ఆల్రెడీ కొద్దిగా పసుపు దాంట్లో వేసాము, కొద్దిగా తాలింపులో వేద్దాం. మంచి కలర్ ఉంటుంది, చట్నీ రెడ్డిష్గా బాగా కనిపిస్తుంది. ఇదంతా చల్లగా అయ్యనిద్దాం. ఈ తాలింపు అంతా చల్లగా అవ్వాలి. ఇప్పుడు మీకు పచ్చడి చూపిస్తాను ఎలా ఉంది అనేది. పచ్చడి చూద్దామా ఒకసారి? వావ్, చూడండి ఆయిల్ పైకి తేలింది. ఒకసారి కలిపేద్దాం. ఇలాగా తేనెలాగా ఎంత చక్కగా ఉంది చూడండి, తేనెలాగా. ఇదంతా చల్లగా అయినాక మిక్సీ పట్టాలి. చాలా ప్రాసెసే, కానీ ఎంత టేస్టీగా ఉంటుందో చూడండి. ఎక్కడ నీరు అనేదే లేదు. చల్లగా అయినాక దీంట్లోనే కారం, ఆవపొడి, ఎల్లిపాయలు, అల్లం ఇవన్నీ వేసేసుకుందాం. ఎక్కడ అడగంటలేదు చూడండి. గిన్నెకు కానీ ఎక్కడ కానీ అడగంటలేదు. ఇలాగ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. తాలింపు కూడా చల్లగా అయిపోయింది కదా. ఇది కూడా ఇంకా టమాటాలు చూడండి ఎక్కడ ముక్కలు లేవు, తోలుతో సహా మెత్తగా మగ్గిపోయినాయి. మనం వేసుకున్న చింతపండు, ఉప్పు, అలాగే కొద్దిగా ఎల్లిపాయ, పచ్చి ఎల్లిపాయ కూడా వేసేసుకుందాం కొంచెం దించే ముందర. వాసన బాగుంటుంది. ఇంకా మూత పెట్టేసి ఇంకా 2 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి ఈ విధంగా సరిపోయింది, గట్టిగా అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనం దీంట్లోకి మళ్ళీ ఆవపొడి, కారం ఇవన్నీ వేసేవరకు ఇంకా గట్టిగా అవుతుంది. చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి కదా. చూడండి ఎక్కడ దగ్గరికి ఉడికించుకోవాలి. ఇలాగా ఆయిల్ 1/2 కేజీకి ఎక్కువనే పోసాను, కానీ టొమాటోలు అన్నీ పీల్ చేసినాయండి. చూడండి ఎంత ఆయిల్ వేసినా కూడా మళ్ళీ ఇప్పుడు తాలింపులో వేసాం కదా, ఎక్కడ అనేది నీరు అనేదే లేదు. చూసారా, గంటకు నీరు అనేదే లేకుండా తేనెలాగా ఉడకాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి చల్లబరుద్దాం. ఇది చల్లగా అయ్యేంతవరకు వెయిట్ చేద్దాం మనం. చూడండి ఇది టమాటా ఉడకబెట్టినదంతా చల్లగా అయిపోయింది. చూడండి చల్లగా అయిపోయింది. దీంట్లో ఇప్పుడు కారము, అలాగే ఆవపిండి అన్నీ కలిపేసుకుందాం. ఈ విధంగా ఒక్కొక్కటి వేస్తూ ఉంటా, చూస్తూ ఉండండి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్న అల్లం పేస్టు బాగుంటుంది. అల్లం పేస్ట్ వేసుకోండి. అలాగే
కారం, ఆవపొడి. ఈ గ్లాస్తోని సగం ఆవపొడి వేస్తాను, ఎందుకంటే ఇది ఇంకొక పచ్చడిలోకి ఆవపొడి వేసి బాగా కలిపేసి మిక్సీ పట్టేద్దాం. ఇదంతా ఈ విధంగా పట్టాలి. కల్లిపాలు చూడండి గట్టిగా అవుతుంది. మనము మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ ఒకవేళ తక్కువ అయితే ఈ టైంలోనే వేసుకోండి. చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి ఎంత ఎర్రగా వచ్చేసింది. కారం వేసిన తర్వాత ఎక్కడన్నా చింతపండు గింజలు అలాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకుందాం. చూడండి ఇక్కడ కనిపించింది. అంతా కష్టపడి తీసినా ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటుంది. ఇలాగ తీసేసుకుందాం. ఇదంతా మనము మిక్సీ పట్టేసుకుందాం. కొద్దిగా గోరువెచ్చగా ఉంది, ఇంకా చల్లగా ఉండండి, ఎందుకంటే మిక్సీ వేడవుతుంది కదా. బాగా కలిపేసుకుందాం. అంతవరకు చల్లగా అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసి మెత్తని మిక్సీ పట్టేసుకుందాం. చల్లగా అయిపోయింది. ఇదంతా కొద్దిగా వేసి మిక్సీ పట్టుకొని వస్తాను. చూడండి ఇది మిక్సీ పట్టాను, చూద్దాం ఎలా ఉందో. ఇలాగా మెత్తగా పట్టేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. ఇదంతా మనం తాలింపు వేసుకోవాలి కదా, బౌల్లో వేసేస్తాం. చూడండి ఇదంతా వేసేద్దాం. తాలింపు వేసి ఇందులో కలపాలి కదా, అందుకోసానికి మెత్తగా ఇలాగా పట్టేసుకోవాలి మిక్సీ. ఇప్పుడే చూసుకోండి, కారం ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే వేసేసుకోవచ్చు. మిక్సీ పట్టక ముందుకే ఒకసారి కొద్దిగా పట్టినా కదా, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. కరెక్ట్గా సరిపోయింది. నేను వేసింది 2 కేజీలకు 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారం, 1/2 కేజీ చింతపండు, అలాగే ఒక అర్ధపావు అంటే 1/2 కేజీలో సగం 100 గ్రామ్స్ ఆవాలు, జీలకర్ర, మెంతులు. కరెక్ట్గా సరిపోతుందండి. కరెక్ట్ కొలత ఇలాగా పెట్టుకోండి. ఇది మొత్తం మిక్సీ పట్టుకొచ్చాక చూపిస్తాను. చూడండి గిన్నెలో చట్నీ మొత్తం అయిపోయింది, ఎక్కడా కూడా అడగంటలేదు. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఇది లాస్ట్, ఇది పక్కన పెట్టేద్దాము. ఇది లాస్ట్ వాయి మిక్సీ పట్టేశాను. ఇదంతా చూడండి. వీటిని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇదంతా తీసేసి మనము తాలింపు వేసేసుకుందాం. ఇంకా తాలింపు కూడా మనము వేయించి పక్కన పెట్టేసుకుందాం కదా, చల్లారింది. దీంట్లో కలిపేసుకుందాం. ఆయిల్ కావాలనుకుంటే మళ్ళీ కూడా పోసుకోవచ్చు, ముందు తక్కువగానే పోసుకుందాం. ఇదంతా తీసేసి మొత్తం నీట్గా చూడండి ఈ తాలింపు ఇందులో వేసి కలిపేసుకుందాం చట్నీలో. ఈ విధంగా మొత్తం వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుతానండి. ఇప్పుడు కలిపేసుకుందాం. ఆయిల్ మొత్తం కింద పోకుండా. చూడండి ఎంత చక్కగా ఉంది. టమాటా పచ్చడి గుమగుమలాడిపోతుందండి. ఇదంతా ప్లాస్టిక్ డబ్బాలో ఒక గాజు సీసాలో ఎత్తి పెడతాను. చట్నీ కొంచెం ఇంట్లో ఉంచుకొని ఇది మా పెద్ద బాబుకు పంపిస్తాను హైదరాబాద్కి. వాడికి ఇష్టము టమాటా పచ్చడి. ఈ విధంగా అంతా కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసి జాడీలో ఎత్తేస్తే ఇంకా మనకు చట్నీ రెడీ అవుతుంది. ఇదంతా సీసాలోకి ఎత్తేస్తాను. చూడండి చట్నీనంతా జాడీలోకి చిన్న సీసాలోకి ఎత్తేస్తున్నాను. సర్దేద్దాం. ఇలా మొత్తం పచ్చడినంతా పెట్టేసుకుందాం జాడీలో. పెట్టాక చూపిస్తాను. చూడండి ఈ జార్ని సగానికి, అలాగే ఇది డైలీ తినడానికి దీని నిండా తీసుకున్నాము. అలాగే ఇది నిల్వకు ఇలాగా
ఒక 2 kgs పచ్చడికి 3 kgs పచ్చడి. ఇది కేజీ బాగా పడుతుంది. ఇది కూడా 2 kgల బాటిల్, దాదాపు 1 kg 2 kgలన్నర వచ్చినట్టు చట్నీ. ఇది టమాటా పచ్చడి అండి. అందరి ఇళ్ళల్లో లాస్ట్ చేసే పని ఏంటి? పచ్చడి వేసుకొని అన్నంలో కలుపుకొని తినడం కదా. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. మనం కూడా పచ్చడి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, కలిపేద్దాం ఇదంతా. వేడన్నం అయితే బాగుంటుంది. ఇది పొద్దున వండేది అన్నం, నేను మధ్యాహ్నం వండాను, నైట్ చేస్తున్న వీడియో. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. అన్నం వేసి కలిపానండి, మీరు కూడా టేస్ట్ చూస్తారా? చూడండి, నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో టొమాటో పచ్చడి. ఎంత కమ్మ ఉందో. ఉత్త పచ్చడితోనే అన్నం తినేస్తారు. వెయిట్ మీకు పచ్చడి ఎంత అయిందో జాడీలు చూపిస్తానండి. ఓకే, చూడండి, ఈ చలికాలం స్పెషల్ టొమాటో పచ్చడి. వాసన అద్దరిపోయింది, గుమ్మగుమ్మలాడిపోతుంది. ఒక్క స్పూన్ వేసుకొని పట్టేడంత అన్నం తినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. ఈ పచ్చడి చూసిన వాళ్ళంతా ఈ చెప్పి చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను. బాయ్.